యుద్ధం అంటే ఎప్పుడూ పెద్ద పెద్ద మిసైల్ దాడులు, భారీ సైనిక చర్యలు మాత్రమే కాదు. కొన్నిసార్లు ఒక్క సైనికుడి కథ, ఒక్క రెస్క్యూ ఆపరేషన్ కూడా యుద్ధ సమీకరణాలను తలకిందులు చేయగలదు. ఇరాన్ అమెరికా సంఘర్షణలో తాజాగా జరిగింది అదే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వి గాట్ హిమ్ అని ట్వీట్ చేసిన క్షణం నుంచి ప్రపంచ రాజకీయాలు, మధ్యప్రాచ్య వ్యూహాత్మక బలాబలాలు, భారత ఆర్థిక వ్యవస్థ అన్నీ ఒకే కేంద్ర బిందువు చుట్టూ తిరగడం మొదలయ్యాయి. ఇంతకీ అదేంటి? లెట్స్ వాచ్ దిస్. యుద్ధ సమాచారం అర్థం చేసుకోవాలంటే ముందు ట్రంప్ ఏమన్నారో అర్థం చేసుకోవాలి. ఆయన మాటలు కేవలం ప్రకటనలు కావు, అవి ఆయన వ్యూహానికి, మనస్థితికి అద్దం పడతాయి. మొదటి ట్వీట్ సూటిగా ఉంది. వి గాట్ హిమ్, మై ఫెలో అమెరికన్స్ అంటూ అమెరికన్లను సంబోధిస్తూ రాశారు. మీరు దొరకడు అనుకున్న సైనికుడిని మన మిలిటరీ కాపాడింది అని ప్రకటించారు. ఆ సైనికుడు మామూలు ఆఫీసర్ కాదని, హైలీ రెస్పెక్టెడ్ కల్నల్ అని, అనేక ఆపరేషన్లలో పాల్గొన్న అనుభవజ్ఞుడని వివరించారు. ఇంజూరీలు ఉన్నాయని, కానీ ప్రాణాపాయం లేదని చెప్పారు. ఇది అమెరికన్ విక్టరీ అని ప్రకటించిన ట్రంప్ ఇది చిన్న శాంపిల్ మాత్రమేనని, ఇరాన్ని నేలమట్టం చేయడానికి తాము ఎంతగా రెడీగా ఉన్నామో చెప్పే ఒక చిన్న టీజర్ అని హెచ్చరించారు. రెండో ట్వీట్ మరింత తీవ్రంగా ఉంది. ట్యూస్డే ఈజ్ పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జెస్ డే అని రాశారు. పరోక్షంగా ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు జరగబోతున్నాయని సంకేతమిచ్చారు. మూడో ట్వీట్లో మాత్రం ఒక ప్రపంచ నేత నోటి నుంచి వినడానికి ఇష్టపడని పదజాలం వాడారు. నీవు నరకంలో జీవిస్తావు, చూస్తూ ఉండు అని నేరుగా ఇరాన్ని హెచ్చరించారు. ఒక వరల్డ్ లీడర్ ఇలాంటి పదాలు వాడడం, అది ఆయన ఎంత విసిగిపోయారో, ఎంత తీవ్రంగా తీసుకుంటున్నారో చెప్తోంది. ఇరాన్ మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. సైనికుడు దొరికాడా సరే, తాము మాత్రం యుద్ధం ఆపట్లేదని స్పష్టంగా చెప్పింది. చాలా అమెరికన్ యుద్ధ విమానాలు ఇరాన్ వైమానిక ప్రాంతంలో సంచరిస్తూ లక్ష్యాలను కొడుతున్నాయి. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక F-15ని కూల్చివేసింది. దాంట్లో 2 సిబ్బంది ఉన్నారు. వెపన్స్ ఆఫీసర్, పైలట్. 2 ఎజెక్ట్ అయ్యారు. వెపన్స్ ఆఫీసర్ ఇరాన్ సరిహద్దుకు సమీపంలో పడ్డాడు. అమెరికన్ సర్చ్ అండ్ రెస్క్యూ టీం అతన్ని వెంటనే కాపాడింది. కానీ పైలట్ మాత్రం ఇరాన్ హాట్ ల్యాండ్లో పడ్డాడు, సరిహద్దుకు చాలా దూరంగా లోపలికి. దీన్ని అర్థం చేసుకోవడానికి భారత్ ఉదాహరణ తీసుకుందాం. చైనా వైజాగ్, ముంబై లాంటివి కోస్టల్ సిటీలు, హైదరాబాద్, ఇండోర్ లాంటివి హాట్ ల్యాండ్ సిటీలు సరిహద్దుకు చాలా దూరంగా లోపలికి ఉంటాయి. ఆ పైలట్ పడింది అలాంటి లోపలి ప్రాంతంలో. ఈ కథ అర్థమవ్వాలంటే ఇరాన్ భౌగోళిక స్వరూపం తెలియాలి. ఇరాన్ ప్రపంచంలోనే 16వ అతిపెద్ద దేశం. దాదాపు 16 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. దేశ జనాభా 9 కోట్లు. అందులో దాదాపు 1 కోటి మంది టెహరాన్ నగరంలోనే ఉంటారు. మిగతా దేశమంతా ఎడారులు, పర్వతాలు, లోయలు, అత్యంత కఠినమైన దుర్గమ భూభాగం. అందుకే ఇరాన్ సైనికులు మా నేల మాకు తెలుసునని ధైర్యంగా చెప్తారు. ఆ మాటలో వట్టి గర్వం కాదు, 100 ఏళ్ల అనుభవంలో వచ్చిన నమ్మకం ఉంది. అలాంటి ఒంటరి ఎడారిలో 7,000 అడుగుల పర్వత ప్రాంతంలో ఆ అమెరికన్ పైలట్ ఒంటరిగా నిలబడ్డాడు. ఇక్కడ నుంచి 40 గంటల సర్వైవల్ డ్రామా సాగింది. ఇది నిజంగా సినిమాలో మాత్రమే సాధ్యమయ్యే కథ. మరోవైపు ఆ పైలట్ ఉన్న విషయం తెలిసిన క్షణంలోనే ఇరాన్ యంత్రాంగం మొత్తం కదిలింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, పోలీస్ దళాలు, స్థానిక పౌరులు అందరూ ఒక్క వ్యక్తి కోసం మ్యాన్ హంట్ మొదలెట్టారు. దేశమంతటా వెతుకులాట మొదలైంది. ఇరాన్ అఫీషియల్ న్యూస్ ఛానల్స్లో ప్రకటన వచ్చింది. ఆ పైలట్ను పట్టుకున్న వ్యక్తికి $60,000 రివార్డు. ప్యారలల్గా అమెరికా కూడా చేతులు ముడుచుకుని కూర్చోలేదు. రెస్క్యూ హెలికాప్టర్లు, జెట్లు ఇరాన్ దిశగా పంపింది. కానీ ఆ హెలికాప్టర్లను స్థానిక ఇరానియన్లు కొట్టడానికి ప్రయత్నించారు. అందులో 4-5 హెలికాప్టర్లు నేలకూలాయి కూడా. అమెరికన్ ఫైటర్ పైలట్లకు కేవలం యుద్ధ విమానం నడపడం మాత్రమే నేర్పించారు. శత్రు దేశంలో చిక్కుకుపోతే ఏం చేయాలో కూడా నేర్పిస్తారు. ప్రతి పైలట్ మిషన్కు వెళ్లే ముందు ISO PREP అనే ఒక వ్యక్తిగత రిపోర్ట్ ఫిల్ చేయాలి. అందులో రహస్య కోడ్ వర్డ్స్ ఉంటాయి.
రేడియో ద్వారా సంప్రదింపులు జరిగినప్పుడు మాట్లాడుతున్నది నిజంగానే ఆ పైలట్టేనా అని నిర్ధారించుకోవడానికి ఈ కోడ్ వర్డ్స్ ఉపయోగపడతాయి. దీనికి తోడు SERE అనే 4 దశల ప్రక్రియ ఉంది. శత్రు ప్రాంతంలో చిక్కుకుపోతే తప్పనిసరిగా పాటించాల్సినవి: మొదటిది, డిటెక్షన్ను నివారించడం, శత్రువు కంటికి కనపడకుండా తప్పించుకోవడం. రెండోది, కన్సీల్మెంట్ కనుగొనడం, ఎక్కడైనా సురక్షితంగా దాక్కోవడం. మూడోది, సివిలియన్స్ మిలిటెంట్లను అవాయిడ్ చేయడం, ఎందుకంటే ఒక అమెరికన్ సైనికుణ్ణి సజీవంగా పట్టుకుంటే అది భారీ లెవరేజ్. అతన్ని పట్టుకుని యుద్ధాన్ని ఆపేయమని అమెరికాను డిమాండ్ చేయొచ్చు. అందుకే పట్టుబడడం తప్పనిసరిగా నివారించాలి. నాలుగోది, అన్ప్రెడిక్టబుల్లీ కదలడం, ఎక్కడికి వెళ్తున్నావో శత్రువు అంచనా వేయకుండా చేయడం. ఈ 4 సూత్రాలు పాటిస్తూ ఆ పైలట్ 7,000 అడుగుల పర్వతం ఎక్కి రేడియో ద్వారా అమెరికాను సంప్రదించగలిగాడు. రెస్క్యూ టీం అతన్ని సురక్షితంగా తీసుకొచ్చింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ వల్ల అమెరికా ఎంత కోల్పోయిందో లెక్కలు వేస్తే అంతా నోరు వెళ్లబెట్టడం ఖాయం. కింద పడిన హెలికాప్టర్లను అమెరికా స్వయంగా సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసింది. కారణం, శత్రువు చేతికి అమ్యునేషన్ గాని అత్యాధునిక సాంకేతికత గాని చిక్కకుండా చేయడం. అవి వారి చేతికి చిక్కితే వాళ్లపైనే వాడతారు. అందుకే 100 కోట్ల విలువైన విమానాలను బూడిద చేసేశారు. నష్టపోయిన వాహనాల వివరాలు చూస్తే F-15 ఫైటర్ జెట్, A-10 అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, MH-6 లిటిల్ బర్డ్ హెలికాప్టర్, C-130 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, UH-60 బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్. మొత్తం వ్యయం $300 నుంచి $400 మిలియన్. ఒక్కడి కోసం అమెరికాలో ప్రశ్న సహజంగా వచ్చింది. ఇది సమంజసమేనా? అమెరికా సమాధానం స్పష్టంగా ఉంది, అవును. ఎందుకంటే ఆ సైనికుడు ఇరాన్ చేతికి చిక్కితే వచ్చే నష్టం ఈ సంఖ్యల కంటే చాలా ఎక్కువ. అది కేవలం డబ్బు వ్యవహారం కాదు, అది డిప్లొమాటిక్ లెవరేజ్, సైకలాజికల్ డిఫీట్, PR డిజాస్టర్ అన్నీ ఒకేసారి. ఈ యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ సంఘర్షణ కదా. అమెరికన్ ఎందుకు ఇంత లోతుగా ఇందులో దిగింది? అమెరికాకి కేవలం సైనిక వ్యయం మాత్రమే కాదు, విదేశాంగ విధానం పరంగా కూడా నష్టం జరుగుతుంది. అమెరికన్ ఫైటర్ జెట్స్ అంత గొప్పవి కాదని ఇరాన్ PR ప్రచారం నడుపుతోంది. F-15 కూలిపోవడాన్ని ఒక ప్రచారాస్త్రంగా వాడుతోంది. అంతర్గతంగా కూడా అమెరికాలో సమస్యలు తలెత్తుతున్నాయి. అమెరికన్ ఆర్మీలో అత్యున్నత స్థానంలో ఉన్న అధికారి జార్జ్ ర్యాండీని తొలగించారు. రక్షణ మంత్రి పెటే హెగ్సేత్ని ఎందుకు తొలగించారు అని నేరుగా అడిగినప్పుడు సరైన జవాబు రాలేదు. ట్రంప్ చెప్పినట్టు చేస్తా అన్నారు. అది దాదాపు డిక్టేటోరియల్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ లాంటిదని మాజీ మిలిటరీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకో వివాదాస్పద కోణం, ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నారని అడిగినప్పుడు జీసస్ కోసం అని సమాధానం వచ్చింది అని వినికిడి. అమెరికా ఒక డివర్స్ దేశం, సైన్యంలో అన్ని మతాల వాళ్లు ఉంటారు. ఇలాంటి సమాధానం వారిని ఎలా ప్రభావితం చేస్తుందో ఊహించవచ్చు. ఇజ్రాయెల్ కోసం చేసే యుద్ధానికి మతపరమైన కారణాలు ఆపాదించడం, అది అమెరికాలో అంతర్గతంగా బ్లాక్ క్లాష్ తీసుకొస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక అమెరికన్ సైనికుడు ఇరాన్ చేతికి చిక్కితే చెడ్డ పేరు వేరే, లెవరేజ్ వేరే. అందుకే ఇవాళ ఆ పైలట్ను సేవ్ చేయగలడం ట్రంప్కి చాలా పెద్ద విషయంలో అనిపించింది. ఈ యుద్ధం చూస్తున్న సగటు భారతీయుడికి సహజంగా వచ్చే ప్రశ్న, నాకేంటి, ఇది నన్ను ఎలా ప్రభావితం చేస్తుంది? భారత్ ఏ వైపు నిలబడలేదు, ఇది నిజం. అమెరికన్ మిలిటరీ బేస్ ఇక్కడ లేదు. ఇరాన్ మనల్ని శత్రుదేశంగా చూడడం లేదు. చైనాలా ప్రో ఇరాన్ వైఖరి కూడా తీసుకోలేదు. మనం అత్యంత న్యాచురల్ స్థానంలో ఉన్నాం. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా భారత్ స్వతంత్ర వైఖరిని స్పష్టంగా చెప్పారు. అయినా ప్రభావాలు తప్పవు. మొదటి దెబ్బ హర్మూజ్ జలసంధి. ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన ఈ జలమార్గంలో సాధారణంగా రోజుకి 150 నుంచి 200 నౌకలు సంచరిస్తాయి. ఇప్పుడు కేవలం 10 నుంచి 15 నౌకలు మాత్రమే వెళ్తున్నాయి. భారత్కు చెందిన 8 నౌకలు మాత్రమే ఆ మార్గంలో వెళ్ళగలిగాయి. ఇది ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితమవుతున్న దేశాల జాబితాలో భారత్ను నిలిపింది. హర్మూజ్ జలసంధిలో సాధారణంగా ఇంటర్నేషనల్ వాటర్స్ గుండా వెళ్తారు. కానీ ప్రస్తుత సంఘర్షణ కారణంగా ఇప్పుడు ఒమన్ భూభాగంలోని
12 నాటికల్ మైల్స్ పరిధిలో వెళ్లాల్సి వస్తుంది. అది కొంత సురక్షితమైనప్పటికీ ప్రయాణ సమయం పెరుగుతోంది, వ్యయం పెరుగుతోంది. రెండో దెబ్బ చమురు ధరలు. క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం తప్పదు. మన దగ్గర నిల్వలు ఉన్నాయి, కానీ కొన్ని నెలలు మేనేజ్ చేయొచ్చు. కానీ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, ఇవాళ జరిగిన సంఘటన ప్రభావం 6 నుంచి 7 నెలల తర్వాత మనకు తగులుతుంది. పెట్రోల్ ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి, నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. ఈ చైన్ రియాక్షన్ తప్పించుకోవడం కష్టం. జైశంకర్ అన్నట్టు ఈ యుద్ధంలో ప్రతిదీ వెపనైజ్డ్ లేదా లెవరేజ్డ్ అవుతుంది. దాని ప్రభావం భారత్పై కూడా పడుతోంది. అయితే ప్రతి సంక్షోభంలో ఒక అవకాశం కూడా దాగి ఉంటుంది. నాటో విషయంలో ట్రంప్ ఎప్పటినుంచో అసంతృప్తిగా ఉన్నారు. ఈ యుద్ధం తర్వాత అమెరికా నాటో నుంచి వెనక్కి వస్తుందా అనే ప్రశ్న అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తలెత్తుతోంది. నాటో మూల సూత్రం ఆర్టికల్ 5. ఒక సభ్య దేశంపై దాడి జరిగితే అన్ని దేశాలపై దాడి జరిగినట్టే లెక్క. అమెరికా లేకపోతే ఆ సూత్రం బలహీనపడుతుంది. అప్పుడు యూరోపియన్ దేశాలు రక్షణ పరికరాల కోసం వేరే ఆప్షన్లు చూస్తాయి. భారత్ ఇప్పుడు ఆ పొజిషన్లో ఉంది. ఇప్పటి వరకు మనం ప్రధానంగా డిఫెన్స్ ఇంపోర్ట్ ఎకానమీ, కానీ ఇప్పుడు మన ఎగుమతులు పెరుగుతున్నాయి, మన ధరలు పోటీగా ఉన్నాయి. యూరోపియన్ దేశాలకు మనం ఒక క్రెడిబుల్ ఆల్టర్నేటివ్. నాటో పూర్తిగా విచ్ఛిన్నమయ్యే ఛాన్స్ చాలా తక్కువ, కానీ అయినట్టయితే అది భారత్కు ఒక స్ట్రాటజిక్ ఆపర్చునిటీ. ఒకవైపు జీడీపీ దక్కుతుంది, మరోవైపు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరిగే వీలు తలుపు తెరుస్తోంది. ఈ ఆపర్చునిటీ మనం పట్టుకోవాలి. ఇరాన్ ఎడారిలో ఒంటరిగా నిలబడిన ఒక అమెరికన్ పైలట్ కథ. 40 గంటల సర్వైవల్, $100 మిలియన్ రెస్క్యూ ఆపరేషన్, ట్రంప్ ఆగ్రహం, ఈ మూడు కలిసి ఒక పెద్ద సంఘటనగా మారాయి. ఇది కేవలం ఒక సైనికుడి కథ కాదు, ఇది అమెరికా ఇరాన్ సంఘర్షణలో కీలక మలుపు. ఇది అంతర్జాతీయ వ్యాపార మార్గాల సంక్షోభం. ఇది భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే వేవ్. ఇది భారత్కు కొత్త అవకాశం కూడా. జైశంకర్ చెప్పినట్టు ఈ యుద్ధంలో ప్రతిదీ లెవరేజ్డ్ అవుతుంది. మనం ఆ లెవరేజ్ని ఎలా ఉపయోగించుకుంటామనేదే భారత్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్. Subscribe YK TV.